ప్రెజెంట్ సోషల్ మీడియాలో మ్యాటర్ ఏంటంటే కంటెంట్ బాగుంది కానీ ప్రమోషన్స్ లేకనో లేకపోతే బజ్ ఉండలేదు సినిమాకి. ఆ 2 సినిమాలు అవి వాటి గురించి స్మాల్ ప్రొడ్యూసర్స్, మీడియం ప్రొడ్యూసర్స్ గురించి ఒక టెన్షన్ ఉన్నారన్నమాట. ఆ సినిమాలు ఏంటంటే బైకర్ అండ్ డకాయిట్ అనమాట. యాక్చువల్లీ డకాయిట్ టీజర్ వచ్చినప్పుడు మామూలు బజ్ కాదు, మామూలు హైప్ కాదు. నాగార్జున సాంగ్ని రీక్రియేట్ చేసినందుకు మంచి అప్లాస్ వచ్చింది అండ్ మూవీ గురించి బాగా హైప్ ఉండే. వీళ్ళు ఎప్పుడైతే ప్యారడైజ్కి ఆపోజిట్గా దురందర్కి, టాక్సిక్కి, ఉస్తాద్ భగత్ సింగ్ ఆపోజిట్ రిలీజ్ చేసి హైప్ వస్తుంది అనుకొని ఇప్పుడు దాని రిలీజ్ డేట్ కూడా గుర్తులేదు. యాక్చువల్లీ టీం వాళ్ళకి కూడా గుర్తుండదు నాకు తెలిసి. April 10 అంటారు కానీ అది కూడా డౌటే నాకు తెలిసి. సో ఇలా లోపల కంటెంట్ బాగా పెట్టుకొని కూడా వీటికి బజ్ లేకపోవడం, హైప్ లేకపోవడం అనేది వన్ ఆఫ్ ది వరస్ట్ రీజన్ అనమాట. ఇప్పుడు మూవీస్లో ప్రజెంట్ వీళ్ళు ఏం చేస్తారంటే ప్రమోషన్స్ కూడా లేవు. ప్రమోషన్స్ ఉన్నా కూడా ఎవరిని గుర్తుపెట్టుకునేటోళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసరికి బైకర్ అనమాట. బైకర్ మూవీ అయితే ట్రైలర్ అయితే మామూలుగా లేదు, కానీ ఎవరికి అర్థం కావట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు అనమాట. అంటే ప్రమోషన్స్ అనేది అంత ఇంపార్టెంట్ మూవీకి. ఇంకా బైకర్ నుంచి ఫస్ట్ గ్లిమ్స్ వచ్చినప్పుడేమో బాగా హైప్ ఉండే. దాని తర్వాత ఎప్పుడైతే బైకర్ మీద ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ రిలీజ్ చేసారో అప్పుడున్న హైప్ మొత్తం పోయింది. దాని తర్వాత మళ్ళీ ఏం చేసింది, బైకర్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఎప్పుడు 10 డేస్కి ముందు. ఆ 10 డేస్ ముందు అసలు బుక్ మై షోలో ఎప్పుడు యాడ్ చేస్తారు, ఎప్పుడు ప్రమోషన్ చేస్తారు ఏం తెలియదు. ఇప్పుడు బైక్ వేసుకొని ప్రమోషన్ చేస్తారు, కానీ అంత కంటెంట్ అంత హైప్ రావాల్సిన మూవీ యాక్చువల్లీ. అంటే ట్రైలర్ చూసినప్పుడు విజువల్స్ అంత రిచ్ విజువల్స్ హాలీవుడ్ రేంజ్లో ఉండే. కాకపోతే చూస్తేమో బజ్ లేదు, ఏం లేదు. చిన్న హీరోలకు వచ్చినంత బజ్ కూడా రావట్లే యాక్చువల్లీ. యూత్ మూవీకి వచ్చినంత బజ్ కూడా బైకర్ మూవీకి లేదు యాక్చువల్లీ, టు బీ ఫ్రాంక్, గ్రౌండ్ లెవెల్లో. సో ఇక డకాయిట్కి వస్తే ఎప్పుడైతే సాంగ్స్ టీజర్ రిలీజ్ అయినప్పుడల్లా బజ్ ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ డే మళ్ళీ ఢీలా పడిపోతుంది. ఎందుకు? కౌంట్ డౌన్ పోస్టర్స్ లేవు, రిలీజ్ డేట్ కరెక్ట్ ప్రాపర్ ప్లానింగ్ లేదు, ప్రమోషన్స్ లేవు, కరెక్ట్ టైంకి కంటెంట్ వదలాల్సిన కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు వదిలేస్తున్నారు. సో దీనివల్ల డకాయిట్కి, బైకర్కి ఇవి రెండు ఏమైపోతాయని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాల ఆందోళన. సో ఇవి నేను న్యూస్ చూసి నాకు అనిపించింది ఒక వీడియో చేద్దాం అనిపించి. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ప్రమోషన్స్ బాగా చేసుకోవాలి, కంటెంట్ కరెక్ట్ టైంకి వదలాలన్నమాట. సో సడన్గా ట్రైలర్ రిలీజ్ చేసి April 3కి రిలీజ్ అంటే ఎలా అసలు? అప్పుడు బైకర్ గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు ఒక్కొక్కటి రిలీజ్ చేసుకుంటూ రావాల్సింది. అండ్ డకాయిట్ అయితే సాంగులు అంతా బాగుంది, అసలు మంచి కంటెంట్ డకాయిట్ అయితే. బైకర్దైనా కంటెంట్ జెర్సీ లెవెల్లో ఉంది, కానీ అది చెప్పలేం. కానీ అడిశేష్ గారి కంటెంట్ గురించి అయితే ఎవరు పేరు బెటర్, ఎందుకంటే బ్లాక్ బాస్టర్ కొడుతూనే ఉన్నారు ఒక డికేట్ నుంచి వెళ్ళి. నాట్ ఏ మ్యాటర్ ఆఫ్ కప్ ఆఫ్ కాఫీ అనమాట. సో ఇలా కొట్టినప్పుడు పక్కా కంటెంట్ ఉంటుంది, కానీ వీళ్ళు ప్రమోషన్ చేసుకోకపోవడం. డకాయిట్ సినిమా రిలీజ్ డేట్ ఇప్పుడు కూడా నాకు అర్థం కావట్లేదు, గూగుల్లో వెతికితే కానీ గుర్తొచ్చేలా లేదు. April 10 మళ్ళీ దాన్ని కూడా పోస్ట్పోన్ చేశారని చెప్పి ఇంకా క్లారిటీ కూడా లేకుండే. సో ఇది చూసినప్పుడు అనిపిస్తుంది ఏంటంటే ప్రమోషన్స్ మూవీకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇదేం KGF మూవీ కాదు సడన్గా వచ్చి బ్లాక్ బాస్టర్ కొట్టి అలా జెండా పాతడానికి. సో మీడియం రేంజ్ స్మాల్ మూవీస్కి ఏం చేయాలంటే ప్రమోషన్స్ బాగా చేసుకోవాలి. యాక్చువల్లీ డకాయిట్ సినిమా నాకు తెలిసి ఉస్తాద్ భగత్ సింగ్కి దురందర్కి ఆపోజిట్ దింపుంటే ఇప్పటికీ కథ వేరేలా ఉండే, రిజల్ట్ కూడా వేరేలా ఉండే. ఎందుకంటే చాలా ప్లేస్ ఉండే అనమాట అక్కడ క్లాష్లోకి, కానీ డకాయిట్ని పెట్టి సడన్గా పోస్ట్పోన్ చేసి అంత టైం వేస్ట్ అయిపోయింది అనమాట. సో ఇప్పటికీ డకాయిట్ నుంచి వెళ్ళి ఏం లేదు, అందరు సైలెంట్గానే ఉన్నారు. రిలీజ్ డేట్ గురించి కూడా ఏం చెప్పట్లేదు. April 10 అంటారు, కానీ ఎవరికి అంత నోటెడ్గా లేదు. అండ్ బైకర్ చూస్తే April 3 అన్నారు, కానీ April 3 అనిపించింది అనమాట. అంటే నోటెడ్ లేదు, వీళ్ళు ప్రమోషన్స్ ఏం చేయట్లేదు, కంటెంట్ ఏం రావట్లేదు. బైకర్ మొన్న ట్రైలర్ రిలీజ్ చేసిన అంతకుముందు ఎప్పుడో సాంగ్ రిలీజ్ చేసి 5 months అయింది. ఇక డకాయిట్ అంటారా, ఎప్పుడో ఒక టీజర్ రిలీజ్ చేసి 3 months కింద. ఇప్పుడు అసలు అతా లేదు, పతా లేదు, స్పందన లేదు, అసలు ఏం లేదన్నమాట. సో ఇలా కాకుండా ప్రమోషన్స్ చేయాలా. సో బైకర్ గురించి అయితే ఇక అస్సామే. అంటే మూవీ బాగుంటుంది, బ్లాక్ బస్టర్ కొడుతుంది, నాకే నమ్మకం ఉంది. ట్రైలర్ రివ్యూలు కూడా అదే చెప్పిన, కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్ చూడండి. కాకపోతే ప్రమోషన్స్ అనేది ఇంపార్టెంట్. ఇక బైకర్ గురించి వదిలేయండి. నెక్స్ట్ డకాయిట్కైనా April 10 వరకు ఉంది, అది కూడా పెద్ద 15 రోజుల్లో. ఇక దాన్ని మరి పోస్ట్పోన్ చేసినా లేకుండా ఫస్ట్ ప్రమోషన్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. అండ్ మీకేమనిపించింది? ఇవి 2 సినిమాలు ఫ్లాప్ అవుతాయి, హిట్ అవుతుంది, కింద కామెంట్ చేయండి. నాకు తెలిసి హిట్ అయితే కానీ బ్లాక్ బస్టర్ రేంజ్లో తవ ప్రమోషన్స్ యాడ్ అయితే ఇంకా బాగుండే, మైలేజ్ వచ్చేది అనిపించింది నాకైతే. అండ్ లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.